హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. వెల్కమ్ టు సరోజ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చపాతీ అండి. చపాతీ కదా, ఏముంది అందరూ చేస్తారు అనుకోకండి. వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎలా చేసిందన్నది మీకు అర్థమవుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు, ఇలా చేసుకోవచ్చు నచ్చితే. ఇప్పుడు మనం దీని తయారు చూద్దాము. చపాతీలు అయితే మంచి మెత్తగా చాలా బాగుంటాయండి. మనం ఇట్లా 2 నీళ్ళతోటి చుంచుకొని తినచ్చు, అంత బాగుంటాయి. ఇవి బాగుండే కాకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో, మనకు చేతులు నొప్పి పెట్టకుండా, ఎక్కువ శ్రమ పడకుండా ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. చూడండి, మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి తగ్గట్టు చపాతి పిండి తీసుకోండి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. అట్లనే 1 స్పూను మనం నూనె వేసుకోవాలి. వేసుకున్నాక మనం అంత పిండి అంతా కలుపుకోవాలి. మనకు అట్లా ముద్ద చేస్తే రాలేదు కాబట్టి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకొని మనం పిండి అంతా కలుపుకోవాలి. చూడండి, మనకు ఆయిల్ మంచిగా ముద్దకు వచ్చేటట్టు వేసుకుంటేనే చపాతీ మెత్తగా ఎక్కువ సేపు ఉన్నా గట్టిగా కాకుండా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు మనకు ముద్దగా వచ్చింది కదా. ఇప్పుడు పిండిలో కొన్ని వాటర్ వేసుకుంటా మనం దాన్ని చపాతీ పిండిని పిసుకోవాలి ముద్దకు వచ్చేదాకా. చూడండి, అంతా మనం కొన్ని వాటర్ వేసుకుంటా మనం చపాతీని పిండిని పిసుకోవాలి. చూడండి, బాగా కొంచెం నొక్కుతూ పిసుకుంటే మనకు మెత్తగా పిండి అన్నది చాలా చక్కగా కలుపుతుంది. చూడండి, ఇప్పుడు పిండి అంతా మనం అట్లా కలుపుకున్నాక దానికి పైనుంచి క్యాప్ పెట్టేసి 1-2 నిమిషాలు పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు మనం చపాతీ చేసడానికి ఒకటి పాలిథిన్ కవర్ తీసుకోవాలి. దాన్ని అట్లా 4 మడతలు వేసి మనం కట్ చేసుకోవాలి. అంటే నేను కట్ చేసిన చూపించదనుకున్న మతికి లేక కట్ చేసిందండి. చూడండి, అట్లా కట్ చేసుకోవాలి. మనం కవర్ కొంచెం పెద్ద సైజు తీసుకొని దాన్ని 4 మడతలు వేసి మనం అట్లా కోన్ టైపు మడత వేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు అవి రౌండ్గా వస్తాయి. చూడండి, నేను కట్ చేసినవి చూపిస్తున్నా. అట్లా కట్ చేసుకోవాలి. మనకు ఒక 6 పీసులు పడతాయండి అవి. చపాతీ మనం చిన్న మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో ఆ సైజే తీసుకోండి. చపాతీ పిండిస్తాం ఆ సైజులే మనం చపాతీ ముద్దలు ఒక 5 చేసుకోవాలి. చూడండి, అంత చేసుకుంటే సరిపోద్ది. మామూలుగా వస్తుంది చపాతీ. మనం 5 ముద్దలు చపాతీ ముద్దలు చేసుకున్నాక కడవ పిండి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు దాన్ని మనం ఎలా చేయాలన్నది చూసేయండి. ఫస్ట్ కవర్ తీసుకోవాలి. కవర్లకు కొంచెం ఆయిల్ రాసుకోండి. ఫస్ట్ దానికి కొంచెం ఆయిల్ వేసుకొని మనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మిగతా కవర్లకు ఆయిల్ పెట్టి ఉంచుకున్నాక మనం ఒక ముద్ద పెట్టాలి. బౌల్స్ పెట్టినాక మనం మళ్ళీ కవర్ వేయాలి. పైనుంచి వేసి మళ్ళీ ఒకటి పెట్టుకోవాలి. అట్లనే 5 స్టెప్ బై స్టెప్ కవర్ వేసుకుంటా మనం చపాతీ ముద్ద పెట్టుకోవాలి. చూడండి, అట్లా అనుకుంటా మనకు ఈజీగా మనకు ఎన్ని చపాతీలు చేసినా వేస్ట్ లేకుండా చేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే మనం 5 చపాతీలు ఒకేసారి చేసుకుంటాము. అందుగురించే మనకు ఎక్కువ శ్రమ లేకుండా, చేతులు నొప్పి పెట్టకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకోండి. మనకు ఉదయాన్నే పిల్లలకు స్కూల్కి కానీ, ఇంట్లో వాళ్ళకు ఆఫీసులకు కానీ టిఫిన్ బాక్స్ సుతాం మనం ఇన్నంటే అన్ని వేస్ట్ లేకుండా చేసి పెట్టచ్చండి. అంత బాగుంటాయి. మనకు చేసుకుని చాలా ఈజీ. ఇప్పుడు 5 ముద్దలు అట్లా కవర్ దాని వినోటి కవర్ వేసుకుంటా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం చపాతీ పీట ఉన్నది కదా, దాంతో ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. అది లేకపోతే ఏదన్నా ఎడల్పుది ఉన్న సరే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దాంతో ఒకసారి ప్రెస్ చేసుకొని ఒక రౌండ్గా దింపుకొని దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే అయినాయా లేవని చూసుకోవాలి. మనకు ఒకేసారికి అట్లా కొద్దిగా అవుతాయి. ఇప్పుడు మళ్ళీ కొంచెం సర్దుకోవాలి, అన్నీ ఈవెన్గా వచ్చేటట్టు.
ఇప్పుడు మళ్ళొక్కసారి అనుకుంటే సరిపోయింది, అంతే. ఏం శ్రమ ఉండదండి. ఈజీగా మనకు 5 చపాతీలు ఒకేసారి రెడీ అవుతాయి. మనకు చేసుకుని చాలా ఈజీ అండి. ఇలా చేసి చూడండి, మీరు రోజు చేసుకుంటారు చపాతీలు వేస్ట్ లేకుండా, అంత బాగుంటాయి. మనకు ఏ చపాతీ అబ్బా చేయాలన్నా అంటారు కదా, అసంటోళ్ళు ఈజీగా ఇలా చేసుకుంటే ఈజీగా చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెడతారు, అంత బాగుంటాయి. చూడండి, నేను మీకు చూపించడం కోసం నేను వీటిని ఒక మూత మీద తీసేసుకుంటున్నా. మీరు అట్లనే పెనం మీదనే డైరెక్ట్ వేసుకోవచ్చు, కవరు తీసుకొని. కాకపోతే మీకు చూపించడానికి నేను అన్నీ ఓదాని వినోటి మూత వినట్లా వేసుకుంటున్నా. చూడండి, మనకు చపాతీలు మనం పీట వినలాటిచ్చినట్టే ఎంత బాగా వచ్చినాయో కదా. మనకు 5 చపాతీలు ఒకేసారి రెడీ అయిపోతాయండి. మనకు చేసుకున్నాడు అయితే చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతాయి. మనకు ఎన్ని చపాతీలు అయినా వేస్ట్ లేకుండా చేయవచ్చు. చపాతీలు ఉండుస్తాం మెత్తగా మృదువుగా చాలా బాగున్నాయి. చూడండి, మనకు రౌండ్గా వస్తాం, మనం పీట విన లాటిచ్చినట్టే రౌండ్గా వస్తాం అత్తయి. చూడండి, అన్నీ అట్లా ఒక దాంట్లోకి తీసేసుకున్నాక మనం ఇప్పుడు స్టవ్ అంటు పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని మనం కోటి వీటిని కాల్చుకున్నాయండి. మనకి వీటితోటి ఏం రిస్క్ అన్నది ఉండదు, చెయ్యి నొప్పి పెట్టేది ఏది లేదు, ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, చెయ్యరాని వాళ్ళు బ్యాచిలర్స్ ఇలా చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు లాటిచ్చుడు అట్లా రాదు కదా. బ్యాచిలర్లకు అయితే మంచిగా యూజ్ అవుతాయండి, ఎందుకంటే వాళ్ళకు లాటిచ్చుడు ఇట్లా ఇవన్నీ రిస్క్ పని కదా. ఒక్కసారి పిండి తడుపుకొని ఇట్లా 5 చపాతీలు ఒకేసారి ఎత్తేసుకుంటే వాళ్ళకు అయిపోతుంది. వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుందండి. మనకు రోజు చపాతీ తినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేస్ట్ లేకుండా ఈజీగా మనం ఈ చపాతీలు అన్నవి చేసుకోవచ్చు. చూడండి, అన్నీ 2 వైపులా మంచిగా మనం కాల్చుకుంటే సరిపోద్ది. పొంగుతూ చాలా బాగా వచ్చినాయండి, మడత చపాతీ పొంగినట్టే పొంగినాయి. చూడండి ఎట్లున్నాయో, చాలా బాగున్నాయండి. అన్నీ అయ్యే విధంగా మనం ఎన్ని అయినా చేసుకొని అవి కాల్చి ఇంట్లో వాళ్ళకు ఈజీగా ఉదయాన్నే టిఫిన్ లెక్క అయినా, టిఫిన్ బాక్సులకైనా, పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా పెట్టచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చపాతీలు అయితే చాలా బాగున్నాయండి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలా తప్పక ట్రై చేయండి, ఎందుకంటే చాలా అంటే చాలా ఈజీ అండి మనకు ఇది చేసుకునుడు. చూడండి, మీకు నచ్చిన కర్రీతోటి